వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫెడర్స్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సో నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు చాలామంది ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ మెసేజెస్ చేస్తున్నారు అనమాట. నరాల బలహీనత నుంచి బయటపడే అవకాశం ఉంటుందా, పురుషుల్లో కానీ మహిళల్లో కానీ, కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో ఏం చేయాల్సి ఉంటుంది అని మెసేజెస్ చూస్తున్నారు. మరి ఈ విషయం మీద మధుసూదన్ శర్మ గారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో చాలా పెద్దవాళ్ళల్లో ఇప్పుడు 50 అబవ్ ఉన్న వాళ్ళు కానీ లేదా 45 నుంచి కానీ ఈ నరాల బలహీనతని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, ఇంకొక రకంగా చెప్పాలంటే వయస్సు నిమిత్తం లేకుండా, వయసు కూడా లేదమ్మా, ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మందిని వేధించి పీడించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య నరాల బలహీనత. దీన్ని నర్వస్ వీక్నెస్ అని చెప్పి చెప్తుంటారు. నీరసము, నిస్త్రణ, బలహీనత, చేతకాకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, కాళ్ళు పీకుతుండడము, పిక్కలు నొప్పులుగా ఉండడము, పిక్కలు లాగుతుండడము, 4 అడుగులు వేయాలంటే చేతకాకపోవడము, ఇవన్నీ కూడా నరాల బలహీనత కిందకి వస్తాయమ్మా. వయస్సు నిమిత్తం లేకుండా వచ్చేటువంటి సమస్య. దీనికి తోడు కొంతకారైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి ఎక్కువ రోజుల పాటు ఉండడం వల్ల, వాటికి వాడేటువంటి ఆధునిక ఔషధాల వల్ల విపరీతమైన నీరసం, నిస్త్రణ, బలహీనత ఉంటుంది. అట్లే బీపీ వ్యాధి ఉన్నప్పుడు కానీ, బీపీకి వాడేటువంటి ఔషధాల వల్ల కానీ, వెయిట్ ఉన్నప్పుడు కానీ, ఇలా పోషకాహార లోపం వల్ల కానీ, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల నరాల బలహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. కానీ ఇలాంటి కారణాలకైతే కొన్నిటికి స్పష్టంగా చెప్పగలం, ఈ కారణాల వల్ల నరాల బలహీనత కలుగుతుంది. కొన్నిటికి ఏముండదమ్మా, మనం పరీక్ష చేయించుకుంటాం. బ్లడ్ టెస్ట్ నార్మల్, యూరిన్ టెస్ట్ నార్మల్, స్కానింగ్ నార్మల్, తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ నార్మల్, హార్మోనల్ టెస్ట్, ఎవరైనా ఇట్లాంటి బ్లడ్కి సంబంధించిన బ్లడ్ ఇలాంటి పరీక్షలు చేసిన నార్మల్, పరీక్షలు నార్మల్గా ఉంటాయి. ఈ సమస్య మాత్రం పీడిస్తుంటుంది. దీంతో వాళ్ళు పాపం సైకలాజికల్ కూడా చాలా అప్సెట్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అసలు ఈ నరాల బలహీనత సమస్య ఎందుకు కలుగుతుందంటమ్మా, వివిధ రకాల అనేక రకాల కారణాల వల్ల మన కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి ఒక భాగాలు ఏవైతే ఉన్నాయో, ఆ మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు సమర్థవంతంగా పనిచేయకపోవడం చేత, శక్తినిచ్చే కేంద్రాలు అనేటువంటి మైటోకాండ్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం చేత, ఆ ప్రభావం చేతనే ఈ నరాల బలహీనతకు సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయి. అంటే కాళ్ళ మంటలు రావచ్చు, చేతుల మంటలు రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, కాళ్ళ తీపులు రావచ్చు, వికారాలు రావచ్చు, తిమ్మిలు రావచ్చు. ఒకటేమిటమ్మా, నరాల బలహీనత అంటే ఇది ఒక పెద్ద చాంతాడంత విషయం చెప్పొచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి కణంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగం ఏదైతే ఉందో అవి సమర్థవంతంగా పనిచేయకపోవడం. ఎప్పుడైతే మైటోకాండ్రియాని మనం సమర్థవంతంంగా పనిచేయించగలిగితే ఆ నరాల బలహీనత సమస్య తగ్గిపోతుంది. అలాగా మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చే భాగాలని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేట్లు చేయడము, సమర్థవంతంగా పనిచేయట్లు చేసేందుకు ఆయుర్వేదంలో మరి లక్షల ఔషధాలు, కోట్ల ఔషధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చమ్మా. అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో మంచి శక్తికి, పుష్టికి అనేక రకాలైన ఔషధాలు కూడా పూర్వకాలం నుంచి కూడా ప్రాశస్త్యంలో ఉన్నాయి. సాంప్రదాయబద్ధంగా కూడా అది వాడుకలో ఉండడం జరుగుతుందమ్మా. మరి ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైన ఔషధం అని చెప్తాను చూడమ్మా. 3 పదార్థాలు. అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణాన్ని విచారించుకొని తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 20 గ్రాములు వాము చూర్ణం కలపాలి. వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక చూర్ణం కలుపుకోవాలి. 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి. ఇంతే, చాలా సులభమా. మీరు వేరే మందులు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు, లేకపోతే ఏ జబ్బు లేనప్పుడు కూడా, దాంట్లో స్పష్టంగా తెలియనప్పుడు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. సో ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ నరాల బలహీనత సంబంధించినటువంటి ఈ యొక్క ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి తీసుకుంటున్నారు. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేదంటే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క శక్తి, దాని యొక్క ప్రభావము అతి త్వరలోనే కలుగుతామా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ అశ్వగంధలో మిథనాలైడ్స్ అనేటువంటి ఆల్కలైడ్స్, ఇదే విధంగా సోమ్నిఫెరిన్ అనేటువంటి ఆల్కలైడ్స్, ఇలాగా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా
ఈ యొక్క నరాల బలహీనత సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. Okay. అంతేకాకుండా అశ్వగంధలో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలను మనం అశ్వగంధ రూపంలో ఉపయోగించుకున్నప్పుడు ఇవి మైటోకాండ్రియా కణంలో మైటోకాండ్రియాలను ఎక్కువగా పెంచుతాయి. అదేవిధంగా మైటోకాండ్రియా సమర్థతను కూడా పెంచేందుకు ఈ అశ్వగంధంలో ఉన్నటువంటి గైకో అమైనో గ్లైకాన్స్ ఉపయోగపడతాయి. అంతే వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, అదేవిధంగా కార్బోకాలు, ఈ సాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నరాలకు బ్రహ్మాండమైన శక్తినిచ్చేందుకు, అదేవిధంగా నరాల యొక్క పొర ఏదైతే ఉందో ఆ పొరకు శక్తినిచ్చేందుకు, చక్కటి పొర తయారయ్యేందుకు, పొర డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా వాములో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. దీంతో పాటు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సినమము, ఇలా సిసమిక్ యాసిడ్ ఇలాంటివి కూడా ఈ నరాలకు శక్తిని కలగజేసేందుకు, చైతన్యం కలుగజేసేందుకు, అదేవిధంగా నరాల భాగంలో చక్కటి రక్త ప్రసరణ కలుగజేసేందుకు, ఆ నరాలకు పోషకాంశాలను అందజేసేందుకు ఇలా వివిధ రకాలుగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ యొక్క సిసమిక్ యాసిడ్, ఈ సినమాల్డిహైడ్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరిన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల ఉండవమ్మా. అందరూ ఇంట్లో తయారు చేసుకోలేరు కాబట్టి బయట ఆయుర్వేదిక్ స్టోర్లో ఏమైనా అవైలబుల్గా ఉండే మెడిసిన్స్ సజెస్ట్ చేయండి. ఓకేమా, దీనికి మనకు మార్కెట్లో కూడా మంచి మంచి ఔషధాలు దొరుకుతాయమ్మా. ఉదాహరణకి అశ్వగంధ లేహ్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ ఇంతకుముందే చెప్పుకున్నాం కదమ్మా మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటిది. ఈ అశ్వగంధ లేహ్యము రోజు ఉదయం పూట ఒక స్పూన్ చప్పరించి మింగేసి ఒక కప్పు పాలు తాగితే సరిపోతుంది. కానీ ఈ అశ్వగంధ లేహ్యాన్ని మాత్రము మరి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు వైద్యుల సలహాను అనుసరించి వాడుకోవడం మంచిదమ్మా. కాబట్టి మామూలు అశ్వగంధ అయితే వాడుకోవచ్చు, కానీ ఈ అశ్వగంధ లేఖంలో కొన్ని ఇతర పదార్థాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి మరి వైద్యుల సలహా మేరకు వాడుకోవడం మంచిది. అదేవిధంగా సాయంత్రం పూట ఉసిరిక చూర్ణం అమ్మా, ఆమ్లా పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. రోజు సాయంత్రం పూట ఈ ఆమ్లా పౌడర్ ఏదైతే ఉందో, ఆమ్లా పౌడర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి ఆమ్లా పౌడరు ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని తగినంత తేనెతో కానీ లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు. ఉదయం పూట అశ్వగంధ లేహ్యము, సాయంత్రం పూట ఈ ఉసిరిక పొడి నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవాలి. మరి అశ్వగంధ లేహ్యం వాడుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అలాంటి వాళ్ళు ఉదయం పూట ఈ దూరగొండి విత్తనాల యొక్క పొడి కూడా వాడుకుంటే సరిపోతుందమ్మా. దీన్ని కపికచ్చు చూర్ణం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. కపికచ్చు చూర్ణం, దూలగొండి విత్తనాల చూర్ణం, వానరి చూర్ణం, చాలా రకాల పేర్లు ఉన్నాయమ్మా. కాబట్టి దూలగొండ విత్తనాల చూర్ణం అంటే కూడా ఇస్తారనమాట. కాబట్టి ఈ యొక్క కపికచ్చు చూర్ణం అని చెప్పేసి పిలువబడేటువంటి ఈ చూర్ణాన్ని రోజు ఉదయం పూట 1/2 టీ స్పూన్ వరకు పాలలో కలిపి తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి మరి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలను వాడుకోవడం వల్ల కూడా మరి ఈ నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.